రంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల కోసం కౌంటర్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దాదాపుగా 88.67% పోలింగ్ నమోదయ్యింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం శంషాబాద్ మండలం పాల్మాకుల దగ్గర ఉన్నాము. పాల్మాకులలో కౌంటింగ్ ప్రక్రియ కోసం అభ్యర్థులు ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. గ్రామస్తులంతా కూడా ఎదురు చూస్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఫలితాల కోసం ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఫలితాల ప్రకటన తర్వాత ర్యాలీలు నిర్వహించకూడదు అని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. దాదాపుగా పాలమాకుల పంచాయతీలో 5,000 ఓట్లున్నాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపుగా 6 గంటల పైనే పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతనే తుది ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చూడు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొదటగా వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత చూసుకోవచ్చు సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా వార్డు సభ్యులకు సంబంధించి 3 వార్డులకు సంబంధించిన సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత మరో 3 రౌండ్లకు సంబంధించి 3 వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి సాయంత్రం 6 గంటలు కూడా పట్టవచ్చు అని చెప్తున్నారు. 5,000 ఆ పైన ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ ఫలితాల కోసం వస్తే గ్రామస్తులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా శంషాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా మరి కాసేపట్లోనే కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో ప్రజలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా నుంచి.